దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? ఆ దేవునికే ఆకలి ఉందా? ఈ మనుషులు పెడితే అది తీరుతుందా? తెలియని ఆహారం తనకుంది, ఇవ్వవా అతనికి? నీకిచ్చిన పిల్లలే తనకివ్వాలి, ఇవ్వవా సువార్తకి? మనిషికి ఆకలి తీరింది, ఆ దేవునికే బస్తే మిగిలింది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది, తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది. తన కలలను పండించాలని పగలే ఉంది, నువ్వు నిదురే పోవాలని రాత్రే ఉంది. మనిషికి నిదురే తీరింది, తన కంటికి కునుకే రాకుంది. దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చేదెవరు? తన ఆకలి తీర్చే తన తనయుడు రావాలి, తన మాటలు చెప్పే అపోస్తలులే కావాలి. క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పేరాల సెంటర్లో శనివారం చలివేంద్రాన్ని కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ ఈ సంతోష్ కుమార్ ప్రారంభించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో భాగంగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కౌన్సిల్ ప్రెసిడెంట్ ఈ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటిసిసి ఎగ్జిక్యూటివ్ డి తిరుపతిరావు, సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఎన్ హరిబాబు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బి పాపారావు, కోఆర్డినేటర్ ప్రతాప్ కుమార్, పెద్దలు జయకుమార్, వసంతరావు, యేసురత్నం, నూకన్న పాల్గొన్నారు. పేరాల చీరాల కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక ఆజ్ఞను మనకిచ్చారు. ఆ ఆజ్ఞను బట్టి మరి ఈ వేసవి కాలంలో దాహార్తితో అల్లాడుతున్నటువంటి ప్రజలకు క్రైస్తవుడిగా ప్రేమను చూపిస్తూ వారి దాహార్తిని తీర్చడానికి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుడు ప్రేమ చూపించడంలో ప్రపంచంలో అందరికంటే ముందుంటాడు అని మరి ఇలాంటి కార్యక్రమాలే తెలియచేస్తున్నాయి. యేసుక్రీస్తు చెప్పిన మాటలో కూడా మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడు, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని అన్నాడు. అంతేకాదు
నా నామాన వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరు అనే మాటను కూడా యేసుక్రీస్తు మాట్లాడాడు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు జయశాలి పిడి సుందరరావు గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఎంతోమంది రక్తదానాలు చేస్తున్నారు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, పేదలకు బట్టలు పంపిణీ, అలాగే రోగులకు పండ్ల పంపిణీ. ఇదంతా ఎందుకు అనంటే ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం అంటే ఒక విదేశీ మతం అంటున్నారు. కాదని క్రైస్తవులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించేవాడు కాదు. ప్రేమతత్వంతో సమాజాన్ని ఒక్కటిగా ప్రేమించి కుల మత వర్గ భేదాలను నిర్మూలించి భారతదేశం అంతా ఒక్కటే. మరి హిందూ ముస్లిం భాయి బాయి అలాగే క్రైస్తవులు ఒకే అన్నదమ్ములుగా బ్రతకాలని ఒక ప్రేమపూర్వక సందేశాన్ని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము ఈ భారతదేశంలో అనేకులకు తెలియచేయడానికి సిద్ధపడ్డాం. కనుక ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్